కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన మరుక్షణం ఇది నా పార్టీ కార్యక్రమం, నేను అటెండ్ కావాల్సిందని చెప్పి స్వచ్ఛందంగా ఎవరి కొద్ది వాళ్ళు మోటార్ సైకిళ్లలో, ఆటోలలో, బస్సులలో వీలైతే నడుచుకుంటే బయలుదేరి కదిరికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి కన్వీనర్లకు శ్రీకాంత్ రెడ్డి గారికి, ప్రణీత్ రెడ్డి గారికి, బాబ్జాన్ గారికి, చాన్బాష్ అన్నకు, లోకేష్ రెడ్డి అన్నకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది నా పార్టీ, ఈ కార్యక్రమానికి నేను అటెండ్ కావాల్సిందే అనుకుని భావనతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలానే ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకుడు మన ఇన్ఛార్జ్ అయినటువంటి మక్బుల్ గారు పవిత్రమైన మక్కాకి ఆయన ముందే ప్రోగ్రాం ఫిక్స్ అయిపోవడం వలన మనకు ఒక గెస్ట్ కంపల్సరీ అవసరము, ఆ గెస్ట్ ను పిలుచుకుంటే సక్సెస్ అవుతామనే ఆలోచనతో అన్నని రిక్వెస్ట్ చేసుకుని అన్న కంటే ముందే అనౌన్స్ చేసేసి అన్నని రిక్వెస్ట్ చేసుకుంటామని అనౌన్స్ చేసిన మరుక్షణం ఎస్ నేను వస్తాను అని చెప్పి ఎన్ని పనులున్నా మన కోసం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడైనటువంటి రెడ్డప్ప గారి రమేష్ రెడ్డి గారు మన కోసం ఇంత దూరం రావడం. అలానే గతంలో మనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కంటెస్ట్ చేసి నారో మెజారిటీలో ఓడిపోయినటువంటి వెన్నపూస రవీంద్ర రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తే మన ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి వచ్చి వీళ్ళిద్దరు దిగ్విజయం చేసినందుకు వాళ్ళిద్దరికి మా కదిరి నియోజకవర్గ ఓటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకుల తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సంతోషం సోదరులారా. మీ చిత్తశుద్ధి చూసిన తర్వాత అర్థమవుతుంది మాకు ఏ ఒక్కరు అవసరం లేదు, మా పార్టీ జెండా నీడ ఉంటే చాలు. ఆ జెండా పిలుపు మేరకు, ఆ నాయకుల పిలుపు మేరకు వేలాదిగా కార్యకర్తలు కదిరి నియోజకవర్గ నలుమూలల నుండి, కుగ్రామాల నుండి, పంచాయతీల నుండి, మండలాల నుండి ఏకదాటిగా చీమల బారులై దండ్లై మీరు కదిరి నియోజకవర్గం టౌన్ లేకి తరలి వచ్చే ప్రతిపక్షానికి సంవత్సరం కాలేదు మీకు అధికారం వచ్చే మేము ఎక్కడా మెరవం మీకు ఎవరికైనా తిరుగుబాటు చేస్తాం, మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, మేము బెదిరే ప్రసక్తి లేదని జెండా పట్టుకొని నా కార్యకర్త మన చీఫ్ గెస్ట్ రెడ్డప్ప గారి, రమేష్ రెడ్డి గారి వెనకాల కదం తొక్కుతూ ముందుకు నడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి సదా ఎల్లవేళలా మీకు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసిన తెర ముందు తెర వెనుకలో ఉండి నడిపిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ నాయకత్వం, జగన్మోహన్ నాయకత్వం, వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. ఈరోజు రాష్ట్ర వ్యాపారానికి పిలుపిచ్చిన వెంటనే నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వేలాదిగా తరలి వచ్చి కదిరి పట్టణంలో మీరందరూ కూడా చూపించిన ఉత్సాహం, మీరు వచ్చిన మీకు అందరు కూడా మరి ముఖ్యంగా కన్వీనర్లకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, జెడ్పీటీసీలకు, మాజీ సర్పంచులకు, మాజీ జెడ్పీటీసీ కన్వీనర్లకు, ఎంపీటీసీలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఒక్క పిలుపిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు, మోసాలు ఒక సంవత్సరం అయితే కూడా హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం లేచి నిలబడి ఏదైతే పడుకున్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మాకు హిందూపూర్ నియోజక పరిశీలకులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి అన్న గారు, పూల శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా వెన్నపూసి రవీంద్రరెడ్డి గారు, బాబ్జాన్ గారు, కన్వీనర్లు శ్రీకాంత్ రెడ్డి గారు, లోకేష్ రెడ్డి గారు, రవికుమార్ రెడ్డి గారు, ప్రణీత్ గారు, ఫయాజ్ గారు, రంగారెడ్డి గారు, అదేవిధంగా వెంకట రవీంద్రరెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, కన్వీనర్లు కాకుండా కదిరి మున్సిపల్ మణికంఠ నాయక్ గారు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా మనమందరూ కూడా పూర్తి చేసినందుకు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మరీ ముఖ్యంగా కదిరికి విచ్చేసి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు రమేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. జై జగన్. వ్యాప్తంగా
జగనన్న పిలుపు మేరకు కదిరి పట్టణంలో వెన్నుపోటు దినోత్సవం జరుపుకునేదానికి మనం జగనన్న ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మక్బూల్ గారు లేకున్నా ఆయన ఆశీర్వాదం మనకుంది. ఆయన మనందరికీ మంచి ఏర్పాట్లన్నీ చేశాడు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేదానికోసం మండల కన్వీనర్లు అయితేనేమి, ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి, శ్యామ్ బాషా గారు, ప్రణీత్ గారు, లోకేశ్వర్ రెడ్డి, మన మండల పట్టణ అధ్యక్షులు, ఇంకా ఎస్టీ సెల్ అధ్యక్షులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సెల్ అధ్యక్షులు అయితేనేమి, మండల పార్టీ ప్రెసిడెంట్లు, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, మాజీ కౌన్సిలర్లు, ఎవరైతే వెన్నెముక మాదిరి కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని జెండాని ఎగరవేసడానికి సిద్ధంగా ఉన్నారో వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక ముఖ్య కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. తెలుసు, సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ దినం ఎన్నికల రిజల్ట్స్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు తెలిసిన తర్వాత 365 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా మనం గుర్తు చేసింది ఏంటంటే ఆయన జూన్ నెలలో అమలు జరిపే అన్ని కార్యక్రమాల గురించి కూడా ప్రజలకు గడచిన అంటే 2023 నుంచి 24 వరకు ఒక సంవత్సర కాలం పాటు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రతి ఒక్కరికి నమ్మబలికి విపరీతమైన అబద్ధాలు చెప్పి నేను అది చేస్తా ఇది చేస్తా, నేను ఒక విజనరీ, ఈ ప్రపంచ నాయకుడు, నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అవినీతి పనులు చేసినారు, అక్రమాలు చేసినారని నమ్మించి ఈరోజు విజయం సాధించిన వ్యక్తి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని స్థితి ఈరోజు వచ్చిందంటే ఒక నయవంచకమైన పాలన అందించే ఒక లక్ష్యాన్ని లోపల పెట్టుకొని ఈరోజు ఆయన అబద్ధాలు చెప్పడం జరిగింది. ఎవరైనా సరే 4 సార్లు ముఖ్యమంత్రి ఇంత పెద్ద అనుభవశాలి ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అగత్యం ఏముంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నారు. నీవు చేసే అభివృద్ధి పైన నమ్మకం ఉంటే, నీవిచ్చే హామీల పైన నమ్మకం ఉంది, ఇవన్నీ నమ్మకం ఉంటేనే కదా నీకు ఓట్లేసేది. ఓట్లేసిన తర్వాత నువ్వు మోసం చేస్తావు అని చెప్పి కల్లో కూడా ఊహించలే. అయితే నువ్వు నిర్విరామంగా గడిచిన 3 సార్లు కూడా ప్రజలను మోసం చేసే నువ్వు ముఖ్యమంత్రి అయినావు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఈయన కావాల్సిన ప్రతి ఎన్నికల్లో కూడా మోసపూరితమైన హామీలే. గతంలో కూడా డాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు. ఇవన్నీ కూడా ఎగ్గొట్టేసి ఆ సంవత్సరం ఓట్లు వేసుకొని ఇప్పుడు మళ్ళా ఈ ఎన్నికల్లో అవన్నీ మర్చిపోయి ఆయన హామీలు అవన్నీ చేర్చకుండా ఇప్పుడు మళ్ళా తిరిగి కొత్త హామీలు ఇచ్చి ఇవి కూడా 1 సంవత్సర కాలం పూర్తిగా ఇవ్వని స్థితి ఉంది అంటే ఇది మోసం, దగ. అందుకే ఈ రోజు వెన్నుపోటు దినంగా మన నాయకుడు నిర్ణయించారు కాబట్టి దాన్ని ఈ రోజు మనం పాటించాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.